వారి వల్లే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించా. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025 సీజన్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. నిలకడగా రాణిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. కోహ్లీ సూపర్ ఫామ్లో ఆర్సీబీ కూడా 7 విజయాలతో పాయింట్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ బర్త్ను ఖరారు చేసుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. తాజాగా ఆర్సీబీ పాడ్కాస్ట్లో మాట్లాడిన విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకడంపై స్పందించాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత నాకు ఏదీ మారినట్టు అనిపించలేదు. కొత్త ఆటగాళ్ల కోసమే టీ20లకు వీడ్కోలు పలికాను. ప్రస్తుతం భారత్ కోసం ఆడేందుకు కొత్త తరం ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు సమయం ఇవ్వాలి. వాళ్ళు 2 ఏళ్ల పాటు క్రికెట్ సైకిల్లో ఆడాలి, ప్రయాణించాలి, ఒత్తిడిని ఎదుర్కోవాలి, వేర్వేరు దేశాల్లో ఆడాలి, విభిన్న పరిస్థితుల్లో మ్యాచ్లు ఆడాలి. అప్పుడే ప్రపంచ కప్ వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా సిద్ధమవ్వగలరు అని కోహ్లీ వివరించాడు. విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. టీమిండియా టీ20 జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్తో చాలామంది కొత్త స్టార్లు వెలుగులోకి వచ్చారు. భారత జట్టు ఎంపిక సవాల్తో కూడుకున్న విషయమే. ఐపీఎల్ టైటిల్ కంటే అభిమానుల ప్రేమనే ఎక్కువని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్లో కోహ్లీ గత 18 ఏళ్లుగా ఆర్సీబీకి మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఫ్రాంచైజీతో నాకు ఉన్న సంబంధం, పరస్పర గౌరవం వల్లే ఈ ఫ్రాంచైజీతో కొనసాగుతున్నాను. అదే నాకు ఎంతో విలువైనవి. నాకు అభిమానుల నుంచి దక్కే ప్రేమను ఏ ట్రోఫీ కూడా సమం చేయలేదు. వాళ్ళ ప్రేమ నాకు ఎంతో మూల్యమైనది అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.